ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ యొక్క జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ హై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కొనవన నాయకత్వం వర్ధిల్లాలి కొనవన నాయకత్వం వర్ధిల్లాలి కొనవన నాయకత్వం కమలాపూర్ మండలంలో కమలాపూర్ హెడ్ క్వార్టర్లో మన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నూతనంగా ఎంపికైనటువంటి వార్డు మెంబర్లకి, ఉప సర్పంచ్కి, తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులకు, సీనియర్ నాయకులకు, మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక ధైర్యం, మనుషులకి ఒక ధైర్యం. విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని అవమానించే వాళ్ళు చాలా ఎక్కువైపోయినారు ఈ రోజు లోపల. కానీ కాంగ్రెస్ పార్టీ పెట్టింది భిక్ష అందరికీ, కానీ అది మర్చిపోయి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు కొందరు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దేశంలో భవిష్యత్తు ఇచ్చింది, అంటే జన్మనిచ్చింది, కొంతమంది మనుషులకు జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత కాంగ్రెస్ పార్టీలో పనిచేసి పదవులు అనుభవించిన వాళ్ళు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీకి, దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గారిని కూడా అవమానించడం జరుగుతూ ఉంది. ఈ అవమానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడుకి కూడా జన్మనిచ్చింది, రాజకీయ జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ కూడా జన్మనిచ్చింది, రాజకీయ జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది మరిచి కేసీఆర్ కొడుకు కేటీఆర్ రేవంత్ రెడ్డి గారిని రాష్ట్రాన్ని ఒక చెల్లా చెదురు చేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోయిన కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఇష్టం ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నారు ఈ రోజున. కానీ అది చాలా బాధాకరమైన విషయం. కేటీఆర్ గారు, మీరు ఒక మంత్రిగా పనిచేసారు, కొంచెమైనా బుద్ధి ఉండాలి రేవంత్ రెడ్డి గారిని తిట్టడానికి. ఎడమ కాలు చెప్పు తీసుకొని కొడతా అనే మాట, తర్వాత చనిపోతాడు అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి చస్తాడు అనే మాటలు మాట్లాడడం మీకు అది సమంజసం కాదు. మహిళా లోకం మొత్తం, కేటీఆర్ గారు మహిళా లోకం మొత్తం ఎడమ కాలు చెప్పు తీసుకొని ఖచ్చితంగా నేను కొట్టే రోజులు వస్తాయని నేను తెలియజేస్తున్నా. మీరు అట్లా మాట్లాడకండి, చాలా పొరపాటు. మీరు అట్లా మాట్లాడడం, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఏ మాట మాట్లాడితే కరెక్టా కాదా ఏంది అనేది ఆలోచించకుండా మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. 140 నుంచి 141 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు మరియు నా తోటి కార్యకర్తలకు నమస్సుమాంజలు. కాంగ్రెస్ పార్టీ మరి 100 రోజుల పనికి కనిపించిన ఉద్దేశంతో ఆ రోజు మరి పనికార ఎన్ఆర్జీఎస్ అని మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం అని పేరు ప్రపోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పేద ప్రజలకు మరి ఎవరైతే ఉంటారో వాళ్ళ కొరకు 100 రోజుల పని కల్పించాలనే ఉద్దేశంతో మరి ఎన్ఆర్జీఎస్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం వాళ్ళు రామ్జీ అని దాని పేరు మరి మార్చి గ్రామీణ హామీ ఉపాధి పథకానికి తూట్లు పొరుస్తూ మరి పేద ప్రజలు పుట్టగొడుతున్న బీజేపీ ప్రభుత్వం మరి ఎంతవరకు ఇది కరెక్ట్ అని మరి ప్రశ్నిస్తున్నాం. మరి ఇదే విధంగా పోయినట్టయితే